సౌండ్ చెక్. హాయ్ రుక్సార్. ఓకే. అందరూ కూర్చోడానికి సీట్స్ ఉన్నాయి కాబట్టి మీరందరూ ప్రశాంతంగా కూర్చోవచ్చు. సో కిరణ్ అబ్బవరం గారికి వెల్కమ్ చెప్పేస్తున్నాము. సో అలాంగ్ విత్ దిల్రుబా టీమ్ అందరూ ఇక్కడ వెన్యూలో ఉన్నారు వాళ్ళందరికీ కూడా. రుక్సార్ ఆల్రెడీ సెడ్ హాయ్. బ్యూటిఫుల్ రుక్సార్ ఆల్సో ఇన్ ద హౌస్. ఓకే, రిమైనింగ్ పీపుల్ అందరూ కూర్చుంటే మనం స్టార్ట్ చేద్దామండి. మీరు అలానే ఉంటారా? మీరు అలా నుంచొని ప్రశాంతంగా సాంగ్ని ఎంజాయ్ చేసి మధ్య మధ్యలో డాన్స్ చేద్దాం అనుకుంటున్నారా శామ్ సిఎస్ గారి ట్యూన్కి? ఓకే, మాకు అలాంటి ఆడియన్సే కావాలి. ఆలస్యం చేయకుండా మనం స్టార్ట్ చేసేద్దాము. అండ్ ముందుగా సారేగమా ఇన్ అసోసియేషన్ విత్ శివం సెల్యులైట్స్ ఏ యూడ్లీ ఫిలిమ్స్ బ్యానర్లో రవి గారు, జోజో జోస్ గారు, రాకేష్ రెడ్డి గారి నిర్మాణంలో, విశ్వకరణ్ గారి దర్శకత్వంలో, శామ్ సిఎస్ గారి సంగీత సారథ్యంలో కాలాంటి బ్లాక్ బాస్టర్ సక్సెస్ని మనందరికీ అందించి, సో తను బిగ్గెస్ట్ హిట్ని విట్నెస్ చేసి ఆడియన్స్ని ఎంటర్టైన్ చేసి అమేజింగ్ సక్సెస్ని మనందరికీ అందించిన కిరణ్ అబ్బవరం గారు ద బ్యూటిఫుల్ రుక్సర్ నటించిన చిత్రమే దిల్రుబా. సో ఈ చిత్రానికి సంబంధించి ఆల్రెడీ టీజర్ చూసాం, ఒక పాట చూసాం, ఇప్పుడు ఇంకొక పాట చూడబోతున్నాం అనమాట. సో దీనికి లిరిక్స్ అందించిన భాస్కర్ భట్ల గారు ట్యూన్ ఇచ్చి అండ్ పాట పాడింది శామ్ సిఎస్ గారు. సో ఫస్ట్లీ భాస్కర్ భట్ల గారు హాయ్ అండి. ఎందుకంటే ఆయన అద్భుతంగా ఇస్తూ ఉంటారు లిరిక్స్, తెలిసిందే మనందరికీ. సో ఇప్పుడు ఇంకాసేపట్లో వినబోతున్నాం అనమాట. అప్పటిని కాసేపట్లో కాదు, ఇమ్మీడియట్గా వినబోతున్నాం అని చెప్పేయాలి. సో దీనికి కొరియోగ్రఫీ అందించారు ఈశ్వర్ గారు. సో ఆలస్యం చేయకుండా ఫస్ట్ అయితే మనం పాట చూసేద్దాం, చూసిన తర్వాత మాట్లాడుకుందాం. ఎందుకంటే ఏదైనా కంటెంట్ చూసిన తర్వాతే కదా మాటలు వస్తాయి. సో ఆలస్యం చేయకుండా సాంగ్ ప్లే చేసేద్దాం. ఏది వేసేయండి మా పాట. వన్స్ మోర్.
ఎందుకలా మొహమాట పడుతున్నారు? విజిల్ ఏస్తూ ఏస్తూ వేయండి కదా! మొదటిసారి ఆల్రెడీ వేసాం కదా! అండ్ సెకండ్ టైమ్ ఆ వరల్డ్‌లోకి వెళ్ళిపోవడం జరిగింది. అండ్ సూపర్బ్ ట్యూన్, సూపర్బ్ లిరిక్స్ అండ్ సూపర్బ్ విజువల్స్. ఎస్పెషల్లీ యాక్టర్స్ అమేజింగ్‌గా కనిపించడం జరిగింది. అంటే రేపటి నుంచి ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్‌లో అండ్ అలాగే కాలర్ ట్యూన్స్‌లో ఈ పాటే వినపడబోతుందని అర్థమైపోయింది. శామ్ సీఎస్ గారు వాయిస్ చాలా యూనిక్‌నెస్ ఉంటుంది. ఎస్పెషల్లీ కొంతమంది హీరోస్‌కి కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్స్ సూపర్ సక్సెస్‌ఫుల్‌నిచ్చారనమాట. సో, అలా ఈ కాంబినేషన్ కూడా సూపర్ సక్సెస్‌ఫుల్‌గా సాగుతుందని చెప్పాలి. శామ్ సీయస్ గారిది అండ్ అలాగే కిరణ్ అబ్బవరం గారిది. 'ఖాక్' ఆల్రెడీ సూపర్ బ్లాక్ బస్టర్ మ్యూజిక్‌ని అందిస్తే ఈ సినిమాతో మళ్ళీ ఇంకొకసారి తన మార్క్‌ని క్రియేట్ చేసి అమేజింగ్ ట్యూన్‌తో మళ్ళీ మన ముందుకొచ్చేసారు. అండ్ భాస్కర్ భట్ల గారు ఆ మాటలు మామూలుగా లేవసలు. రేపటి నుంచి అందరూ ఈ పాటను పాడుకునేటట్టున్నాయన్నమాట. ఎస్పెషల్లీ ఒక పాట అలా వినగానే హమ్ చేయాలంటారు. ఆ పాట సూపర్ సక్సెస్ అంటారు. నా పక్కనే సెకండ్ టైమ్ రాగానే కిరణ్ పాడడం మొదలుపెట్టేసిండు. అస్సలు సింగర్ లేడు కిరణ్ నీలో. అయినా కూడా నువ్వు పాడడానికి ప్రయత్నించావంటే అది ట్యూన్‌లో ఉన్న బలం అనమాట. అండ్ యెస్, ఆలస్యం చేయకుండా టీమ్‌ని మనం వేదిక మీదకి పిలుద్దాము. అండ్ ఎస్పెషల్లీ సారేగమ, సారేగమ మ్యూజిక్ బై సారేగమ అని చాలా సార్లు నేను వేదిక మీద చెప్పాను. ఇక్కడ ప్రొడక్షన్‌లో మనం సారేగమ అని చెప్తున్నాం అనమాట. సో, సారేగమ ఇన్ అసోసియేషన్ విత్ శివం సెల్యులైట్స్ అండ్ అలాగే ఏ యూడ్లీ ఫిలిమ్స్. సో, ఈ బ్యానర్‌లో ఈ చిత్రం మనందరిని పలకరించడానికి మన ముందుకొస్తుంది. ఎస్పెషల్లీ ముగ్గురు ప్రొడ్యూసర్స్ ఈ చిత్రాన్ని నమ్మి, ఈ చిత్ర కథని నమ్మి ఈ చిత్రాన్ని మన ముందుకు తీసుకొస్తున్నారనమాట. అందులో ఒకరు రవి గారైతే, ఇంకొకళ్ళు జోజో జోస్ అండ్ రాకేష్ రెడ్డి గారు. సో, వారి నిర్మాణంలో ఈ చిత్రం మనందరిని పలకరించడానికి మన ముందుకొస్తుంది. ఇందాక చెప్పినట్టు విశ్వకరణ్ గారు బిగ్గెస్ట్ హిట్‌ని విట్‌నెస్ చేయబోతున్నారని అర్థమైపోతుంది. ఎందుకంటే ఏదైతే ఈ సినిమాకి రండి, థియేటర్‌లోకి రండి, సినిమాని చూడండి అని మచ్చుగ్గా మన ముందుకి కంటెంట్‌తో వస్తారో, ఆ కంటెంట్ సూపర్ హిట్‌గా నిలిచినప్పుడు డెఫినెట్‌లీ ఆడియన్స్‌లో ఆ ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి. అండ్ 'కాతో' తన కష్టాన్ని అండ్ ఆ కష్టానికి తగ్గ ఫలితాన్ని అందుకున్న కిరణ్ గారికి మరొక బిగ్గెస్ట్ హిట్ అవ్వబోతుంది 'దిల్‌రుబా' అని అర్థమైపోతుంది. అఫ్‌కోర్స్ చాలామంది యూనో సినిమాని అభిమానించే వాళ్ళందరికీ మీరొక ఆ దిల్‌లో ఒక స్థానాన్ని సంపాదించేసుకున్నారు. ఇప్పుడు 'దిల్‌రుబా'తో మరొక అమేజింగ్ సక్సెస్‌ని వాళ్ళకిచ్చి మీ లిస్ట్‌లో వేసుకోబోతున్నారు. అండ్ చాలా కొత్తగా కనిపించారు. 'కాలో' చూసిన దానికి దీనికి ఆ వేరియేషన్ తెలుస్తుంది. యాక్టర్స్ అంతే అంతే కదా! ఏ పాత్ర ఇస్తే ఆ పాత్రలోకి రావాలి అండ్ ఆ పాత్రతో మనందరిని మెప్పించాలి. అండ్ ఇంకొకసారి తన అమేజింగ్ మ్యాజికల్ పర్ఫార్మెన్స్‌తో మనందరి మీద ఆ మ్యాజిక్‌ని క్రియేట్ చేయడానికి కిరణ్ అబ్బవరం గారు ఈ చిత్రం ద్వారా మన ముందుకొచ్చేస్తున్నారనమాట. అండ్ యెస్, మరిప్పుడు టీమ్‌ని వేదిక మీదకి ఇన్వైట్ చేసేసుకుందాము. అండ్ ముందుగా సారేగామా నుంచి ఇక్కడికి వచ్చిన ఆశీష్ మెహ్రా గారిని ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. వారిని వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ అలాగే శివం సెల్యులైట్స్ నుంచి రవి గారు ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. శివం సెల్యులైట్స్ నుంచి రవి గారిని వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాము. మరి ఇంత మంచి పాటకి, అంత మంచి లిరిక్స్‌ని అందించారు మనందరికీ తెలిసిన వ్యక్తి భాస్కర్ భట్ల గారు. ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. అండ్ పాటుంది. ఆట కూడా కావాలి కదా! మరి ఈ పాటకి కొరియోగ్రఫీ అందించిన ఈశ్వర్ గారు ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. వారిని వేదిక మీద రాసుగా స్వాగతం పలుకుతున్నాము. మరి 'దిల్‌రుబా' అంటూ సో, అద్భుతంగా ఈ చిత్రాన్ని మన ముందుకు తీసుకొని రాబోతున్న, ప్రేమగా ఈ చిత్రాన్ని మన ముందుకు తీసుకొని రాబోతున్న విశ్వకరణ్ గారు, డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిల్మ్, వారిని వేదిక మీద రాసుగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ ద బ్యూటిఫుల్ అంజలిగా మన ముందుకు రాబోతున్న రుక్సార్‌ని వేదిక మీద రాసుగా స్వాగతం పలుకుతున్నాము. సో, మంచి సినిమాలతో మనందరికీ పరిచయమయ్యారు. కంటెంట్‌ని నమ్ముకొని సూపర్ హిట్స్‌ని అందుకోవడం జరిగింది. కానీ 'కా'కి ముందు ఒక ఎత్తు, 'కా' తర్వాత మరొక ఎత్తు. కంటెంట్‌ని ఒక ఎత్తులో నిలిపి అండ్ సూపర్ సక్సెస్‌ఫుల్ సినిమాని విట్‌నెస్ చేసి 'కా'తో అమేజింగ్ బ్లాక్ బస్టర్‌ని అందుకొని ఇప్పుడు 'దిల్ రుబా'గా మన ముందుకొచ్చేస్తున్న మన కిరణ్ అబ్బవరం గారిని వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాము. హీరో ఆఫ్ ది ఫిల్మ్. సో, కిరణ్ గారు ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. సో, మార్చ్ 14న ఈ సినిమా రాబోతుంది. 2 సార్లు వాలంటైన్స్ డే జరుపుకోవాలేమో 2 నెలల్లో. ఫిబ్రవరి 14కి అండ్ మార్చ్ 14కి ఆల్సో, ఎందుకంటే 'దిల్‌రుబా' అప్పుడొస్తుంది కాబట్టి. యాహ్! ఓహ్! హోలీ.
ఓకే. సో ఇప్పుడు ఫస్ట్ రవి గారికి ఇద్దాం అనుకుంటున్నాం. ప్రొడ్యూసర్స్ ఫస్ట్ అండి. యా, రవి మధ్యలోకి రండి. అందరికీ నమస్కారం అండి. ఆ, అందరికీ నమస్కారం అండి. ఆ, మీరందరూ వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. మీడియా మిత్రులకి, అలాగే కిరణ్ గారి ఫ్యాన్స్కి, అలాగే రుక్ సార్, ఆ, మా భాస్కర్ భట్ల గారికి, ఈశ్వర్ మాస్టర్ గారికి, మా డైరెక్టర్ గారికి, అందరికీ చాలా థ్యాంక్స్. ఈ మూవీ చాలా సక్సెస్ఫుల్గా మాకు చాలా బాగా తీసి పెట్టినందుకు, చాలా బాగా ఇది వచ్చి మేము మార్చ్ 14th రిలీజ్కి వెళ్దామని ఫిక్స్ చేశామండి. దాన్ని బట్టి మీరు అందరూ సహకరించాలని కోరుతూ ముందుకి స్టేజ్ని చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్ రవి గారు. దట్ వాస్ పర్ఫెక్ట్ యాక్చువల్లీ మీ సినిమా లాగే. సో మరి ఇప్పుడు ఈశ్వర్ మాస్టర్ రండి. హే జింగిలే స్టెప్ వేసుకుంటూ వెళ్తారు అక్కడ వరకు. అందరికి గుడ్ ఈవినింగ్, నమస్కారం. సాంగ్ నచ్చింది అనుకుంటా అందరికీ. సరిగమలో దీనికి ముందు ఒక సాంగ్ గీత గారిది ఉన్నారు, అది బాగా ట్రెండ్ అవుతుంది. అది ఇంకా దీంతో కంటిన్యూ అవుతుందని కోరుకుంటున్నాను. అండ్ సార్ భాస్కర్ భట్ల సార్, మీ ప్రతి లిరిక్ నాకు కంపోజ్ చేయడానికి చాలా హెల్ప్ అయింది సార్. ముఖ్యంగా చరణం అంతా కూడా నాకు చాలా హెల్ప్ అయింది. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ లిరిక్స్కి నేను కంపోజ్ చేయడానికి చాలా లక్కీ ఫీల్ అవుతున్నాను. అండ్ విశ్వ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆపర్చునిటీ సార్. అండ్ కిరణ్ సార్, చాలామంది నాకు మెసేజ్ చేస్తాం మీ ఫ్యాన్స్ అని ఇన్స్టాగ్రామ్లో, మా కిరణ్ అన్న చాలా బాగా కనబడుతున్నారు, మా కిరణ్ అన్న అర్బన్ స్టైల్లో, మా కిరణ్ అన్న అసలు చాలా మెసేజ్ వచ్చాయి సార్. అండ్ నాకు చాలా హ్యాపీ అనిపించింది నేను వర్క్ చేసిన సాంగ్లో మీరు ఎంత బాగా కనపడడం. అండ్ రుక్సాజీ, తనతో పనిచేయడం చాలా స్పెషల్ అనిపించింది, ఎందుకంటే తన ఎక్స్ప్రెషన్స్ అండ్ సెట్లో చాలా ఫన్ ఉంటుంది అనమాట. అండ్ థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ. అండ్ శివం సెల్యూట్ రవి సార్, థ్యాంక్ యూ సార్. ప్రతిసారి నాకు రవి సారే కాల్ చేసి పిలుస్తూ ఉంటారు, చాలా మంచి అనిపిస్తుంది ప్రొడ్యూసర్ హోదాలో ఉండి నాలాంటి టెక్నీషియన్కి ప్లే చేయడం. అండ్ థ్యాంక్ యూ సో మచ్. సాంగ్ని కొంచెం సపోర్ట్ చేయండి, మీ లవ్ చూపించండి. థ్యాంక్ యూ గీత గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. మోస్ట్ హ్యాపెనింగ్ కొరియోగ్రాఫర్ నవ్ డేస్ యాక్చువల్లీ. సో కంగ్రాచులేషన్స్ ఫర్ ద ప్రీవియస్ వన్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. ఇప్పటి నుంచి ఇది మళ్ళీ ట్రెండ్లో ఉంటుంది. సో నవ్ ఐ రిక్వెస్ట్ భాస్కర్ భట్ల గారు, మనం కొంచెం కాస్త బ్రీతింగ్ స్పేస్ ఇద్దామని డైరెక్టర్ గారికి. మిత్రులందరికీ నమస్తే అండి. మామూలుగానే కిరణ్ అబ్బవరం అంటే నాకు పూనకాలు ఎక్కువ వస్తుంటాయి, ఎందుకంటే తనతోటి పనిచేసిన ప్రతి సినిమా, మొదటి సినిమా నుంచి ఎస్ఆర్ కళ్యాణ మండపం నుంచి చాలా ఇష్టం, ఒక సొంత బ్రదర్లాగా ఫీల్ అవుతాను నేను. సో కాబట్టి దానికి అగ్గికి ఆజ్యం ఎవరంటే మాకు కరుణ్. సో నాకు బాగా ఇష్టమైన డైరెక్టరు, డైరెక్టర్ కాకముందు నుంచి ఫ్రెండు. సో వీళ్ళిద్దరి కాంబినేషన్కి ఒక శ్యామ్ సిఎస్ లాంటి ఒక మంచి కంపోజర్ సెట్ అవ్వడం, మన ఈశ్వర్ లాంటి ఒక కొరియోగ్రాఫర్ సెట్ అవ్వడం, విజువల్గా కూడా చాలా అద్భుతంగా సెట్ అయింది. ఇందులో నాకు బాగా నచ్చిన ఎక్స్ప్రెషను, మరింతగా మరింతగా మరింత దగ్గర అవ్వవే, నీ గుండెదో నా గుండెదో, ఈ చప్పుడు ఎవరిదంటే తెలియకూడదే. ఈ ఎక్స్ప్రెషన్ నాకు బాగా నచ్చిన ఎక్స్ప్రెషన్. ఇందులో చాలా బాగుంటాయి. హేజింగ్లే అనేది దీని గురించి ఒక కథ ఉంది, చెప్పచ్చా కరుణ్? మనం ఈ సాంగ్కి కరుణ్ వెళ్ళి చాలా ట్యూన్లు చేయించుకొచ్చాడు. సో అన్నీ కిరణ్ గారికి పంపిస్తారు, యూనిట్ అందరూ వింటారు. సో ఒక ట్యూన్కి అప్పుడు రమ్మన్నారు, నాకు కుదరలేదు కరుణ్ తోటి వెళ్ళడం చెన్నైకి. సో ఒక ట్యూన్ తీసుకురాగానే పల్లవి ఎత్తుగడ కొంచెం టేక్ ఆఫ్ మామూలుగా ఉందన్నారంట కిరణ్ గారు. అని భాస్కర్ భట్ల గారు విన్నారంటే ఆయన విని ఇదే చెప్పారన్నారంట కరుణ్. సో మా ఇద్దరికి సింక్ ఎలా ఉంటుంది కిరణ్ గారికి నాకు. సో ఈసారి మీరు భాస్కర్ భట్ని తీసుకుని వెళ్ళండి, ఆయనతో కూర్చొని డిస్కస్ చేస్తే బెటర్ అని చెప్తే, సో ఆ సాంగ్ తాలూకా ఆ పల్లవినే ఇంకా ఏమైనా కొత్తగా చేయొచ్చా అని శ్యామ్ సిఎస్ నేను కరుణ్ గారు కూర్చున్నప్పుడు నేను అన్నాను, అది పక్కన పెట్టి మీ దగ్గర ఏమైనా ఒక ట్యూన్ ఉంటే ఇవ్వండి సార్, ఈ సిచ్యువేషన్కి కరెక్ట్గా కుదిరేలాగా చెప్పాను. అది స్టాక్లోంచి ఒకటి ఎప్పుడో పాప చేసుకున్నాడు, అది తీసి మొహమాటంగా ఇది నచ్చుతుందా నచ్చదా అని, సూపర్గా ఉంది సార్ అని చెప్పి వెంటనే కిరణ్ గారికి పంపించాం. కరుణ్ ఆయనకి నచ్చింది, కిరణ్ గారికి నచ్చింది. 1 అవర్లో మా మ్యూజిక్ సిట్టింగ్స్ అయిపోయింది ఫస్ట్ సాంగ్కి, అదే ఈ జంగిలి. సో అంత అద్భుతమైన సాంగ్ని వదులుకొని ఉంటే ఈ సినిమాకి ఒక ఆయుపట్ లాంటి సాంగ్ మిస్ అయ్యేది. సో అతను మొహమాట పడి వినిపించకపోయి ఉంటే తను ఎంతో కష్టపడి ఇష్టపడి చేసుకున్న పాట ఈరోజు ఇలా ప్రజల్లోకి వచ్చేది కాదు. సో ఈ పాట వెనకాల కథ ఇది.
సో హేజింగిలి బాట డెఫినెట్గా ఈ సినిమాని బ్లాక్ బస్టర్ చేయడంలో ప్రముఖ పాత్రను పోషిస్తుందని అయితే నేను ధైర్యంగా చెప్పగలను. థ్యాంక్ యూ. అలాగే రుక్సార్ అండ్ చాలా బాగుంది, అందంగా ఉంది. సో డెఫినెట్గా గ్లామర్ ఎలిమెంట్ కూడా బాగుండాలి సినిమాకి. ఎక్స్ప్రెషన్స్ బాగున్నాయి. అలాగే నిర్మాత రవి గారికి, వాళ్ళ బృందాన్ని అందరికీ, ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సినిమా సాధించబోయే విజయం కోసం ఎదురు చూద్దాం. థ్యాంక్ యూ. బా లాస్ట్లో సూపర్ పవర్ఫుల్ డైలాగ్. సినిమా సాధించే విజయం కోసం ఎదురు చూద్దాం. క్రేజీ ఉండింది. అండ్ ఒక ఫేమస్ డైలాగ్ ఒకటి ఉంది, మేరా కరణ్ అర్జున్ ఆయింగే అన్నట్టు. ఈ సినిమా తర్వాత విశ్వకరణ్ ఆనాహే అంటూ ఉంటారేమో బ్యాక్ టు బ్యాక్ ఆడియన్స్ అయితే. సో డైరెక్టర్ విశ్వ గారు విల్ స్పీక్ నౌ. హాయ్ అండి, ఇక్కడికి వచ్చిన అందరికీ చాలా థ్యాంక్స్. ప్రెస్కి, తర్వాత వెల్ విషర్స్కి అందరికీ చాలా థ్యాంక్స్. సార్ చెప్పినట్టు హేజింగ్లీ అనేది వెరీ స్పెషల్. ఒక 1 అవర్లో అప్రూవ్ చేసిన సాంగ్ అది. అండ్ దాని లిరిక్స్ కూడా చాలా బాగా రాసాము. అంటే ఆయన రాస్తున్నప్పుడు కూర్చుని ఆయనతో పార్టిసిపేట్ చేసినప్పుడు ఆయన రాస్తూ ఉంటే ఒక్క లైన్ చాలా అందంగా అనిపించింది. యాక్చువల్లీ ఒక అబ్బాయి ఒక అమ్మాయితో తన ఎక్స్ప్రెషన్ చెప్పే ఒక సాంగ్ అండి. దీన్ని రాయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, మీరు అటు చూస్తున్నారు. అంటే ఫస్ట్ టైం లవ్లో పడినప్పుడు చాలా ధైర్యంగా ఉంటాడు అబ్బాయి, జంగిల్లో కింగ్లో ఉంటాడు అనమాట. ఆ లవ్ దొబ్బిన తర్వాత రెండోసారి మళ్ళీ పడినప్పుడు భయం వేస్తూ ఉంటుంది, ఇది ఉంటుందా వెళ్ళిపోద్దా అని. ఆ ఫీల్లో ఉన్నప్పుడు ఆడు చెప్తానే ఉంటాడు తన మీద ఎంత ప్రేమ ఉందో. అదే టైంలో ఆడు భయాన్ని కూడా చెప్తూ ఉంటాడు. ఇలాంటి ఒక ఎక్స్ప్రెషన్ చెప్పాను నేను. చెప్తే దానికి ఆయన టైం తీసుకుని రాసి చాలా అందంగా ఇచ్చారు. శ్యామ్ సిఎస్ మ్యూజిక్, చాలా బ్యూటిఫుల్ మ్యూజిక్ ఇచ్చారండి. శ్యామ్ గారికి చాలా థ్యాంక్స్ ఫర్ దట్. అండ్ రుక్షార్ అండ్ కిరణ్ గారు, మీరు చూశారు కదా, ఇద్దరు పేరు చాలా అందంగా ఉంటుంది స్క్రీన్ మీద. థ్యాంక్ యూ సో మచ్. మీరు అందరూ ఎంజాయ్ చేశారనుకుంటున్నాను నేను పాటని. చేశారండి. ఇప్పుడు మాత్రం అలా కొంచెం రేసు గురంలో శృతి హాసన్లో ఫీల్ అవుతున్నారు కానీ బట్ లోపలంతా చేశాను అనమాట. సో నవ్ ద బ్యూటిఫుల్ రుక్సార్ దిల్లోన్ విల్ స్పీక్. హలో అందరికీ నమస్కారం. సో ఐ హోప్ మీ సాంగ్ నచ్చింది. మీకు సాంగ్ నచ్చింది. సో ఐ వోంట్ సే మచ్. కొంచెం 14th February సో డేట్ కొంచెం డిలే అయింది. బట్ యాక్చువల్లీ లవ్ చాలా ప్యూర్ ఎమోషన్ ఉంది అండ్ చాలా లౌడ్ ఎమోషన్ ఉంది. ఫుల్ ఫీలింగ్ కావాలి. సో అందుకే 14th Marchకి దిల్రుబాతో మీ ఫుల్ ఫీలింగ్తో పిక్చర్ ప్రజెంట్ చేస్తాను. సో దట్స్ వై కొంచెం డిలే అయింది. బట్ హోలీకి కలర్ఫుల్ డే, కలర్ఫుల్ లవ్ నాతో నా టీంతో ప్లీజ్ సెలబ్రేట్ చేయండి. And please theater ki together we'll come and watch the film. So na me support kavali and love kavali. And ee song lo I think one line undi, nee venta vastave. Ha vastane theater ki 14th March theater ki vastave. Done. Thank you so much. క్రేజీ అసలు. లాస్ట్ పంచ్ కిక్ ఇచ్చింది అనమాట. సో నా మరి దిల్రుబాతో మన ముందుకు రాబోతున్న కిరణ్ అబ్బవరం విల్ స్పీక్. అందరికీ నమస్కారం అండి. క్షమించాలి ఏదన్నా కొంచెం లేట్ అయిందంటే, కింద షూట్ అవుతుంది, ఏదో లాస్ట్ 2 షాట్స్ అవ్వాలని. మీకైనా లేట్ అయింటే మీడియా వారందరికీ థ్యాంక్ యూ, ఇంత పేషెంట్గా వెయిట్ చేసినందుకు అందరికీ. అలాగే ఇంతకుముందు చెప్పినట్టే ఐఎమ్ సో ప్రౌడ్ అండ్ హ్యాపీ. ఫస్ట్ టైం సరిగమ కమింగ్ ఇన్ టు తెలుగు విత్ మీ. అలాగే శివం సెల్యులైట్స్ ప్రొడక్షన్లో రవణ, ఐఎమ్ సో హ్యాపీ వర్కింగ్ విత్ హిమ్. ఈ సినిమా ఈవెంట్లో ఎన్నిసార్లు మాట్లాడినా ఈ సినిమా ఎందుకు పెద్ద సక్సెస్ అవ్వాలి అని అంటే, ఐ ఆల్వేస్ ఫీల్ సరిగమ ఫస్ట్ టైం ఇక్కడికి వస్తుంది అండ్ ఈయన చాలా కష్టపడ్డారు. రవణ కంప్లీట్గా చాలా ఎఫర్ట్స్ పెట్టారు. అలాగే మా డైరెక్టర్ గారు ఆల్మోస్ట్ 3 years ఈ ప్రాజెక్ట్ని నమ్ముకొని ఈ ప్రాజెక్ట్ మీద ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళ కోసమైనా సినిమా పెద్ద హిట్ అవ్వాలి. అండ్ ఇంకా ద మెయిన్ పర్పస్ ఆఫ్ ఈరోజు మీడియా అందరినీ కలవడానికి, Feb 14th సినిమా వద్దామనుకున్నాము. Feb 14th వద్దామనుకున్నాము, రాలేకపోయాము. రీజన్స్ ఏం పెద్దగా ఏం లేదండి. వెరీ సింపుల్. హర్రీ అవ్వాలనుకోలేదు. విత్ మా ప్రొడ్యూసర్ సపోర్ట్తో ఒకసారి మొత్తం మేము సంక్రాంతి సినిమాలు అయిపోయిన తర్వాత ఒకసారి క్రాస్ చెక్ చేసుకుంటే ఏంట్రా పరిస్థితి అంటే, సో వీ థాట్ మేము ఇంకా ప్రమోషన్స్లో కానీ లేకపోతే ఇంకా ఎంతవరకు రీచ్ అవుతున్నామో ఏంటి, ఏమన్నా హర్రీ అవుతున్నామా, లేదు ప్రొడ్యూసర్స్ కూడా వాళ్ళు సపోర్ట్ చేసి ఒకసారి కంటెంట్ 1-2 సార్లు చూసుకొని ప్రోడక్ట్ని చాలా సాలిడ్గా డెలివరీ చేసేంతవరకు ఏం తొందరపడాల్సిన అవసరం లేదు. లెట్స్ టేక్ టైం.
మంచిగా సినిమాని జనాల్లోకి తీసుకెళ్ళి మంచి సినిమాని ఇద్దామనే ఒక ఉద్దేశంతోనే ఫెబ్ 14th రావట్లేదు, మార్చ్ 14th వస్తున్నాం. సో వ్యాలంటైన్స్ డే మిస్ అయింది, ప్రాబ్లం లేదు. హోలీ రోజు ఇంకా కలర్ఫుల్గా చాలా అందరం సెలబ్రేట్ చేసుకుందాం. ఖచ్చితంగా దిల్రూబా సినిమా చాలా కలర్ఫుల్గా ఉంటుంది. హోలీ రోజు యాప్ టు డేట్ అని నేను పర్సనల్గా ఫీల్ అవుతున్నాను. మీరందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇంకా ఫస్ట్ టైం మొన్న కూడా అడిగారు, ఏంటి మీ హీరోయిన్స్ రారా ఈవెంట్కి, హీరోయిన్ రావట్లేదను. వచ్చేసింది రుక్సార్. చూడండి నా జింగిలి ఎంత అందంగా ఉందో, మెరిసిపోతుంది తెల్ల తెల్లగా. ఐఎమ్ సో హ్యాపీ. అందరూ పేరు అంతా చాలా బాగుంది అని అంటున్నారు ఇప్పటివరకు చూసిన వాళ్ళు అయితే. సినిమాలో కూడా చాలా మంచి మూమెంట్స్ ఉంటాయి. లవ్ ట్రాక్ చాలా బాగా వర్కౌట్ అయింది. భాస్కర్ పట్ల గారి గురించి ఎన్నిసార్లు మాట్లాడినా నాకు చాలా ఇష్టమైన వ్యక్తి. నా అంటే సినిమా జర్నీలో రాజావారి రాణి గారి సినిమా అయిపోయిన తర్వాత నేను కథ రాసుకొని ఎస్ఆర్ కళ్యాణ మండపం ఎవరికి చెప్దాము, దీన్ని ఎలా తీసుకెళ్దాము అన్నప్పుడు ఫస్ట్ నాకు ఈ సినిమాలో పాటలు చాలా ఇంపార్టెంట్ అని భాస్కర్ పట్ల గారిని ఒకసారి అప్రోచ్ అయ్యి, సార్ ఒకసారి కథ చెప్పాలి సార్ మీకు అని చెప్పి నేను ఎస్ఆర్ కళ్యాణ మండపం కథ భాస్కర్ పట్ల గారికి ఫస్ట్ టైం చెప్పాను. ఆ రోజు నుంచి మొదలైన నా జర్నీ నిజంగా తమ్ముడు కంటే ఎక్కువగా చూసుకుంటున్నారు. ఎప్పుడు నా పాట వెళ్ళినా సరే సొంత తమ్ముడికి రాసినట్టు చాలా ప్రేమగా, ఆయనకు పాట వెళ్తుంది నా పాట అంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవ్వని, ఆ పాట చాలా బాగా వస్తుందని. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఇంట్లో వ్యక్తిలా ఎప్పుడు ఓన్ చేసుకొని నాకు పాట రాస్తున్నందుకు. అలాగే ఈశ్వర్ మాస్టర్కి థ్యాంక్ యూ మాస్టర్, చాలా స్టైలిష్గా వచ్చింది సాంగ్ అంతా. థ్యాంక్ యూ. శామ్ సిఎస్ గారికి నిన్ననే 2 days బ్యాక్ అనుకున్నా అండి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చూశాను, మళ్ళీ చెప్తున్నాను. శామ్ సిఎస్ గారి మ్యూజిక్ కోసం హ్యాపీగా మీరు దిల్రూబా సినిమాకి టికెట్ కొనుక్కొని థియేటర్లో పర్ఫెక్ట్గా ఎంజాయ్ చేయొచ్చు. చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు బ్యాక్గ్రౌండ్ స్కోర్. మీరు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు శామ్ గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ థియేటర్లో. నేనైతే పర్సనల్లీ వినగానే అరే కొట్టాంరా, బాగా వచ్చింది, చాలా బాగా వచ్చిందని చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అయ్యాను బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంతా. అండ్ అగ్గిపుల్ల సాంగ్కి మంచి రెస్పాన్స్ ఇచ్చారు. అండ్ హే జింగ్లీ సాంగ్ కూడా మీ అందరికీ చాలా బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను. నెక్స్ట్ రాబోయే పాట మీ అందరికీ టీజర్లో చాలా బాగా నచ్చిన కన్నాని అనే ఒక సాంగ్ నెక్స్ట్ రిలీజ్ చేయబోతాం. అది ఇంకా మీకు మరింతగా నచ్చుతుంది. సో వచ్చే పాటలు కానీ కంటెంట్ కానీ మీ అందరికీ నచ్చుతుందని కోరుకుంటూ, మీ అందరికీ నచ్చితే కంటెంట్ మొత్తం అంతా నచ్చితే థియేటర్కి వెళ్ళి దిల్రూబా సినిమాని ఆదరిస్తారని కోరుకుంటున్నాం. సో ఇట్స్ మార్చ్ 14th, హోలీ నాడు కలుద్దాం, అందరం కలిసి సెలబ్రేట్ చేసుకుందాం. థ్యాంక్ యూ. యా, థ్యాంక్ యూ కిరణ్ గారు. వీ హ్యావ్ ఎ Q&A సెషన్. సో దానికోసం చైర్స్ తీసుకుని ఓ బిఫోర్ దట్ ఒక పిక్చర్, ఒక్క నిమిషం. ఎలా అయితే చైర్ తీసుకొచ్చారో అలానే తీసుకెళ్ళండి వెనక్కి. ఒక్క పిక్చర్. ఆశిష్, ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. ఓకే, సో Q&Aలోకి వెళ్ళిపోదాం. ఆశిష్, మీరు హ్యాపీగా కూర్చోవచ్చు బయటి యాప్. అండ్ ఫర్ Q&A సెషన్ విశ్వకరణ్ గారు, రుక్సార్ అండ్ కిరణ్ గారు, భాస్కర్ భట్ల గారు, రవి గారు, పాటకి సంబంధించి మిమ్మల్ని ఏమన్నా అడుగుతారేమో అనుకుంటున్నాను. భాస్కర్ భట్ల గారు ఏమన్నా అడుగుతారేమో. ఓకే, అయితే విశ్వ గారు ఒక చైర్ తీసేయండి అమ్మా. ఇవ్వండి మైక్. ఇంకా మా ఇక్కడ ఇస్తాను ఈ మైక్. ఓకే, ఎందుకని మీకు ఇచ్చినప్పుడు తీసుకోండి.
జింగ్లీ అంటేనా అంటే నిజంగా జంగిల్లో సింగిల్ మ్యాన్ అన్నారా? నన్ను ఆదిమానవ నిన్న చేసిన జింగిలి ఏంటి జింగిలి అంటే ఏంటి? జింగిలి అంటే మీనింగ్ ఏం లేదా? ఇందాక మీరు ఏదో లవ్లో ఫస్ట్ టైం పడ్డప్పుడు జంగల్లో చెప్తా. యాక్చువల్లీ అలాంటిది జింగిలి ఏదో. అంటే ఆ వర్డ్ ఎలా పుట్టిందంటే శ్యామ్ గారి దగ్గరికి వెళ్ళాం. యాక్చువల్లీ ద ట్యూన్ ఇట్ సెల్ఫ్ ఇట్ స్టార్ట్ చేశాడు జింగిలి. సో జింగిలి అంటే ఆయన ఏంటి అని అడిగాం. ఏం లేదు సార్, ముద్దుగా అమ్మాయిని పిలిస్తే అందంగా ఉంటుంది అని చెప్పాడు. సో బాగుందని చెప్పి ఇంకా ఆ వర్డ్ అలా కంటిన్యూ చేసాం, అందరినీ యూనివర్సల్గా కనెక్ట్ చేయడానికి. అంటే బేసిక్గా కొంచెం అమ్మాయిని ఏదో బంగారం బుజ్జి అని పిలుచుకోవడం బోర్ కొట్టేసింది. జింగ్లీ అంటే కొంచెం క్యూట్గా ఉంటుందేమో అని. ఇందాక నేను అలాగే అనుకున్నా, కానీ ఇందాక ఆయన మాట్లాడుతూ జంగిల్లో ఫస్ట్ టైం లవ్ స్టోరీ, సెకండ్ టైం పడ్డప్పుడు మళ్ళీ ఆయన ఏదో అది చెప్పారు కదా, సో దానికి రిలేటెడ్గా ఏదో పెట్టారేమో అని. లేదండి, అలా ఏం లేదు. అది అబ్బాయిల ఫీలింగ్ కింద తీసుకుని చేసింది అంతే. అంతకు మించి దానికి పుట్టడానికి శ్యామ్ గారి కాదు. కిరణ్ గారు, సార్ నేను వెంకట్ ఎన్టీవీ అండి. సార్ ఈ సాంగ్ మీ మ్యారేజ్కి ముందు తీసారా, మ్యారేజ్ తర్వాత తీసారా సార్? ముందే తీశాను సార్. ముందే తీసారా? ఏమున్నాయి సార్, ఏదో అది ముద్దు కూడా కాదులేండి సార్, అదేదో కొంచెం అటు ఇటు చెంపలు రాసుకున్నాం అంతే, అదేం లేదు. అదే అదే మీరు దానికి అదే వాటర్లో వాటర్లో అదే ఏం లేదు సార్, అదే ఏమి ఏం లేదు. అంటే మీరు ఇప్పుడు స్టేజ్ మీద కూడా ఆ జింగిల్ ఎంత క్యూట్గా ఉందని అంటుంటే బాగానే ఉంది సార్ జింగ్లీ అని అంతే. మీరు సార్ మీరు చాలా సంతోషంగా ఉన్నాను సార్ జీవితంలో ఎప్పుడైనా పెరిగాను. అంతేనా? అంటే సినిమా కొంచెం కంప్లీట్లీ లవ్ స్టోరీ కదా సార్, కొంచెం అలా ఉండాలి అని అంతే. ఓకే ఓకే. అసలు యాక్చువల్లీ మీరు అంటే ఫిబ్రవరి 14th మిస్ చేసుకోవటం మీకు ఏమైనా లాస్ అనిపించిందా? అంటే యాక్చువల్లీ 2 సినిమాలు వచ్చినా కూడా పెద్ద ఇది లేదు. సో మీరు మంచి ఎక్స్పెక్టేషన్తో ఉన్నారు కదా, అది ఏమన్నా అనిపించిందా? అంటే ఆ 2 సినిమాల గురించి నేను మాట్లాడాను సార్, బికాజ్ అదర్ ఫిలిమ్స్ గురించి. బట్ 14th ఒకవేళ నిజంగా అనుకున్నట్టు వర్క్స్ అన్నీ అయిపోయింటే 14th వద్దామన్నదే ప్లాన్ సార్. అంటే లవ్ సినిమా బాగుంటుంది 14th కానీ ఎక్కడో హర్రీ అవుతున్నామని మాకే ఆ ఫీలింగ్ కలిగింది సార్. ఏదో తొందరపడి వేసేస్తున్నాం ఆ సినిమా, వద్దు కొంచెం టైం తీసుకొని ప్రాపర్గా ల్యాండ్ చేద్దాం ఫిలిం అని ఆ రోజు రాకపోవడం అయింది సార్. అది కంప్లీట్లీ వేరే డిసిషన్ ఏం లేదు సార్. కొంచెం అన్నీ చూసుకొని జాగ్రత్తగా వద్దాము, ఎందుకంటే మా సినిమాలు ఇంకా పాటలు ఎక్కువ ఉన్నాయి. మేమేదో తొందరగా పాటలు వదిలేస్తున్నాం, రీచ్ అవ్వడానికి టైం పడుతుంది, కొంచెం నిదానంగా వద్దామన్నందుకే స్పేస్ తీసుకున్నాం. సోషల్ మీడియాలో కేవలం హీరోయిన్స్తో చాటింగ్ అనేసి అంటున్నారు. హీరోయిన్స్తో చాటింగ్ చేస్తున్నారు, మాతో మాట్లాడరని ఫ్యాన్స్ మిమ్మల్ని. నేను మాట్లాడాను సార్ వాళ్ళతో. నేను అందరితో మాట్లాడతాను సార్, నేను అందరితో. అమ్మాయిలతోనే చాలా తక్కువగా మాట్లాడతాను, ఇంకా సిగ్గు అంతా పోలే, కానీ అబ్బాయిలతో చాలా బాగా మాట్లాడతాను సార్. ఓకే. రిక్సానా, నిన్న మీరు ఒక ట్వీట్ చేశారు సాంగ్ పైన. సారీ, నిన్న మీరు ఒక ట్వీట్ చేశారు కదా, BTS ట్వీట్ చేశారు కదా, ఓకే ఓకే. అది తెలుగు మీరు తెలుగే లేదు సార్? మీనింగ్ ఐ నో, ఏ మీనింగ్ ఉంది అంటే మీరు వేయలేదు, అది మీరు వేయలేదు కదా? ఐ మీన్ కొంచెం హెల్ప్ ఆఫ్ కోర్స్ ఐ టుక్, బట్ ఆడియన్స్కి కనెక్ట్ అవ్వాలి కదా. సో నా తెలుగు కొంచెం విల్ బీ డిస్కనెక్టెడ్, సో అందుకే కొంచెం హెల్ప్ చేయండి. ఓకే. ఏం మాట్లాడారు మీరు? నాకు మీరు ఏం మాట్లాడుకున్నారో నాకు అర్థం కాలేదు సార్. If I took help to post that tweet, Telugu tweet, I said Kiran. I took help. Okay, no problem. కిరణ్ గారు అన్న హాయ్ బ్రో. హాయ్. దిల్ రూబా గురించి మీరు ఫస్ట్ నుంచి మ్యూజికల్ గురించి ఎక్కువ చెప్తున్నారు, సాంగ్స్ గురించి, మ్యూజిక్ గురించి, బీజిఎమ్స్ గురించి. అండ్ 2 సాంగ్స్ రిలీజ్ అయ్యాయి, జనాల్లోకి వెళ్తున్నాయి. అండ్ దీంట్లో కన్నా నేను ఒక సాంగ్ గురించి ఎక్కువ చెప్తున్నారు, మీ టీం కానీ మీరు చాలామంది చెప్తున్నారు వర్క్ చేసిన వాళ్ళు. సరే, మంచి కంటెంట్ చెప్పబోతున్నారు ఆ పాటలో అంటున్నారు. ఎలా ఉండబోతుంది ఆ 3rd సింగిల్? అంటే చాలా స్ట్రాంగ్ ఎమోషన్ వచ్చింది ఆ సాంగ్లో అన్న. టీజర్లో మేము ఆ కన్నాని అనే బీజం కొంచెం రాగానే ఇంతలా కనెక్ట్ అవుతారని అనుకోలేదు. అరే చాలా బాగుంది అంటే మేము విన్నప్పుడు ఫస్ట్ టైం బాగుంది అనుకున్నాం, కానీ అందరూ చూసి ఆ టీజర్ ఆ సాంగ్ వల్ల చాలా బాగా రీచ్ వెళ్ళింది అందరికీ. సో దెన్ వీ థాట్ చాలా బాగుంది కదా ఈ పాట అని చెప్పి శామ్ గారు దాన్ని సాంగ్ చేశారు. మేము విన్న తర్వాత వెరీ వెరీ కాన్ఫిడెంట్ ఆ సాంగ్ గురించి. అంటే వెరీ ఎమోషనల్ సాంగ్, లవ్లో ఉన్న వాళ్ళందరికీ చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను. దీని తర్వాత అది రిలీజ్ చేస్తాం. 3rd సింగిల్ అదే రిలీజ్. అండ్ ఈ సినిమాకి సంబంధించి యాక్షన్ బ్లాక్స్ ఎక్కువ ఉన్నాయని చెప్తున్నారు, అంటే ఎలా ఉండబోతున్నాయి అవి? నాకు స్టోరీలో యాక్షన్ బ్లాక్స్ ఎలా బ్లెండ్ చేయగలిగారు? కొంచెం నాకు తెలిసి నా ఎంటైర్ ఫిలిమ్స్లో ఈ సినిమాలో వెరీ ఇంటెన్స్ యాక్షన్ ఉంటుంది. కొంచెం సినిమా డిజైన్ అలా ఉంది, స్టోరీ ఇట్ సెల్ఫ్ వెరీ ఇంటెన్స్ క్యారెక్టర్. నేను ఎప్పుడు ఇంత ఇంటెన్స్ క్యారెక్టర్ పే చేయలేదు, చాలా ఇంటెన్స్గా ఉంటుంది. సో యాక్షన్ సీక్వెన్సెస్కి ఎక్కువ స్కోప్ ఉంది. అలానే ఏదో పెట్టాలి, ఈ ఫైట్ పెట్టాలన్నట్టు ఎక్కడ సినిమాలో ఉండదు. విత్ ఇన్ ద స్టోరీ వాడి పెయిన్ తాలూకు ఎమోషన్ ఎక్స్ప్రెస్ చేసే ఫైట్స్ అవన్నీ ఉంటాయి. పర్టికులర్లీ పృథ్వీ మాస్టర్ చాలా బాగా చేశారు. మీకు ఐమ్ డ్యామ్ షూర్ రేపు స్క్రీన్ మీద యాక్షన్ సీక్వెన్సెస్ చాలా కొత్తగా కనిపిస్తాయి.
చాలా చాలా బాగా డిజైన్ చేశారు పృథ్వీ మాస్టర్. థ్యాంక్ యూ సార్. హాయ్ సార్. 10వ సినిమా ఇంకా స్టేజ్ మీద నవ్వు ఒప్పుకోవడం రావట్లేదు. నువ్వు ఒప్పుకోవడం అది కష్టం. అంటే హీరోయిన్లు ఎక్కువ వస్తూ ఉంటే ప్రెస్ మీట్లకి అది అలవాటు అయిపోద్ది. అదే హీరోయిన్ కొంచెం అంటే తన తెలుగు ఇంత ఇలా మాట్లాడుతుందని నాకు తెలియదు సార్. క్యూట్గా ట్రై చేసింది, కొంచెం ఆపుకోలేకపోయింది ఫస్ట్. ఎనీవేస్ నైస్. సో కావాలంటే డిఫరెంట్ ఫిల్మ్స్ చేసినప్పుడు ఆడియన్స్ కొంచెం లీనియంట్గా ఉంటారు. ట్రై చేశారు, కొంచెం అక్కడక్కడ కొద్దిగా ల్యాప్సెస్ వచ్చినా సరే క్షమించేస్తారు. బట్ ఇలాంటి జానర్స్లో అంటే కొంచెం రెగ్యులర్గా ఫ్రీక్వెంట్గా వచ్చే జానర్స్లో అసలు క్షమించరు, చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. దానికి అంతా రెడీ అయ్యే ఉన్నారా? లేదు సార్, నేనైతే చాలా ప్రాపర్గా రెడీ ఉన్నాను సార్. దిల్రుబా విషయంలో నేను చాలా క్లియర్గా ఉన్నాను సార్. అంటే ఏదైతే టీజర్లో ట్రైలర్లో మేము చూపిస్తున్నామో అదే కంటెంట్ సినిమాలో ఉంటుంది సార్. అండ్ ఎక్కడే కానీ అన్వాంటెడ్ సీన్స్ కానీ అవసరం లేని ఫోర్స్డ్ థింగ్స్ కానీ అయితే ఒక్కటి కూడా లేకున్నా చాలా జాగ్రత్తలు తీసుకొని సినిమాని కంప్లీట్లీ మ్యూజికల్గా ట్రీట్ చేస్తూ, అండ్ దిల్రుబా మీకు కమర్షియల్ ఫార్మాట్ కనిపిస్తున్నప్పటికీ సార్ చెప్తున్న పాయింట్ చాలా కొత్త పాయింట్ సార్. అంటే ఏదైతే రైటర్ ఒక డైరెక్టర్ ఎమోషన్ చెప్దాం అనుకుంటున్నారో ఆ ఎమోషన్ చాలా కొత్త సార్. అంటే ఒక క్యారెక్టర్ మన నిజ జీవితంలో జరిగేది, ఆ 2 పదాల వల్ల మనకి ఏమవుతాయి అన్నది ఒక డిస్కషన్ అయితే థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు అవును కదా నిజమే కదా అని ఒక ఫీలింగ్ ఉంటుంది సార్. మోర్ ఆఫ్ కమర్షియాలిటీ కన్నా అరే చాలా వెరీ జెన్యున్ వేలో ఏదో ఒక స్టోరీ టెల్లింగ్ చెప్దామని ట్రై చేశారు వీళ్ళు అని ఒక ఫీలింగ్ ఆడియన్స్కి ఉంటుంది తప్ప నాకు ఆ భయం అయితే ఏం లేదు సార్. ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్. ఖచ్చితంగా ఆ పాయింట్ని ఎలా అయితే చెప్పాలో అలా డీల్ చేసాం. కోర్స్ సినిమా కొంచెం కమర్షియల్ ట్రీట్మెంట్ ఉంటుంది, ఎక్కడ అవే వెళ్ళకున్నా ఆ జాగ్రత్తలన్నీ. అందుకే సార్ మేము టైం తీసుకొని చాలా జాగ్రత్తలుగా నాకు అర్థమైనంత వరకు సార్ సినిమాలు ఇప్పటిదాకా జనాలు డబ్బులు పెట్టుకొని థియేటర్కి వెళ్ళేటప్పుడు వాళ్ళని మనం ఎంత మెప్పిస్తానో పక్కన పెడితే వాళ్ళని విసిగించద్దు సార్. మెప్పిస్తే వెరీ హ్యాపీ, అది ఎప్పుడో రేర్గా జరుగుతుంటుంది అన్ని సినిమాల్లో. వాళ్ళని విసిగించకపోయినా వాళ్ళు హ్యాపీ. అరే మీరు 200 రూపాయలు పెట్టాం మమ్మల్ని వీడు విసిగించలేదంటే వెరీ హ్యాపీ. ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ దట్ నేను విసిగించాను సార్. నేను చాలా మీరు కాన్ఫిడెంట్. ఇందాక చెప్తున్న యూనిక్ పాయింట్ ట్రైలర్లో రివీల్ చేస్తారా సినిమాలోనే? ట్రైలర్లో రివీల్ చేస్తాం సార్ ఆ యూనిక్ పాయింట్. ఓకే, ఆల్ ది ఆ బెస్ట్. పాయింట్ అయితే అది ఒక్కటి కొత్తగా చెప్తున్నాం. ఆ పాయింట్ అది ఎలా రిసీవ్ చేసుకుంటారని నేను ఈగర్లీ వెయిటింగ్. అది ట్రైలర్ నుంచి మీకు ఏంటి ఈ సినిమా అసలు ఏంటి, దిల్రుబా అంటే సినిమా వీళ్ళు ఎందుకు తీశారన్నది మీకు ట్రైలర్లో అర్థమైపోతుంది సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. హాయ్ కిరణ్ గారు. హాయ్ హాయ్. ఇక్కడ హలో. హాయ్ హాయ్ బ్రో. హాయ్. కాపుడు యువర్ ప్రమోషన్స్ అండ్ యువర్ యాక్టివ్నెస్ వాజ్ నెక్స్ట్ లెవెల్. ఆల్మోస్ట్ దట్ మేడ్ ఎ డిఫరెన్స్ ఇన్ పీపుల్ రిసీవింగ్ ఇట్ ఆల్సో. సో దిల్రుబాకి వచ్చేప్పటికి యూర్ టేకింగ్ ఇట్ స్లో అనిపించింది ఇనిషియల్గా, బికాస్ మూవీ కూడా పోస్ట్పోన్ అయింది కాబట్టి. సో హౌ కాన్ఫిడెంట్ ఆర్ యూ ఆన్ దిల్రుబా కంపేర్డ్ టు కా? దిల్రుబా మేము ఇంకా యాక్టివ్గా ప్రమోషన్ స్టార్ట్ చేయలేదు బ్రో, బికాజ్ మేమంతా ఒకసారి కాపీ అంతా చూసుకొని అందుకే Feb 14th రావట్లేదు. బికాజ్ ఫస్ట్లీ నేను ఒకసారి అవుట్పుట్ కంప్లీట్గా చూసుకుందాం బిఫోర్ మనం ఆడియన్స్ దగ్గరికి వెళ్ళి మనం చెప్పే ముందు అవుట్పుట్లో కంప్లీట్గా మనం ఏం చేస్తున్నాం అని చెప్దాం అనుకున్నాం. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ద అవుట్పుట్. ఏదైతే మేము దిల్రుబా ఇందాక సార్కి చెప్పినట్టు ఏదైతే పాయింట్ మేము చెప్పాలనుకుంటున్నామో చాలా యూనిక్గా చెప్పడానికి ట్రై చేస్తున్నాం. అండ్ ఎక్కడ అన్వాంటెడ్ థింగ్స్ ఏమీ లేకుండా ఆడియన్స్ థియేటర్కి వచ్చినప్పుడు వాళ్ళని ఎలా ఇంప్రెస్ చేయాలి అనే ఒక జోన్లో దిల్రుబా చాలా హ్యాపీగా వర్కౌట్ అయింది. ఏమైంది అలా అంత తగ్గుతున్నాం? ఓకే, వాటర్ కావాలా? మాట్లాడిన 2 మాటలకే వచ్చేసింది. సో అది ఆ విషయంలో నేను చాలా హ్యాపీగా ఉన్నాను. అండ్ దిల్రుబా ప్రమోషన్స్ ఇక్కడ నుంచి యాక్టివ్గా స్టార్ట్ చేస్తాం. సో నెక్స్ట్ పేజెస్లో చూడొచ్చు. హౌ కాన్ఫిడెంట్ ఆర్ యూ ఆన్ దిల్రుబా? లేదు, ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్. అంటే మీకు చెప్పాను కదా బ్రో, నేను ఏ జోన్లో చెప్తున్నానంటే ఈ సినిమా ఎందుకు, పర్పస్ ఏంటి, ఆ పర్పస్ ఆఫ్ ఆడియన్స్ ఎవరు, వాళ్ళకి ఎలా నచ్చుతుంది ఈ సినిమా అన్నది ఐఎమ్ వెరీ క్లియర్. నేను చాలా క్లియర్గా ఉన్నాను దిల్రుబా ఎవరికి క్యాటర్ అవుతుంది ఏంటి అని. ఇందాక సార్కి చెప్పినట్టు నేను చాలా ఐఎమ్ మేకింగ్ షూర్ దట్ ఎవరిని విసిగించొద్దు, ఐ షుడ్ డెలివర్ ఎ గుడ్ ఫిలిం. సో ఆ విషయంలో మేము కాన్ఫిడెంట్గా ఉన్నాను. ఓకే, వెన్ ఇట్ కమ్స్ టు రొమాంటిక్ సీన్స్ మీరు ఇంకా కొంచెం కాన్షియస్గా ఉన్నట్టు అనిపిస్తుంది. అస్సలు నిజంగా కష్టం అమ్మాయిలతో మూవ్ అవ్వడం, కొంచెం చాలా ఇబ్బంది పడుతున్నాయి ఇప్పటికీ. బట్ ఈ సినిమాలో కొంచెం ట్రై చేశా. పోను నెక్స్ట్ సినిమాకి అలవాటు అయిపోతుంది. నెక్స్ట్ సినిమా కొంచెం ప్రాపర్ రొమాన్స్లో కొంచెం బాగానే చేస్తాను. అంటే అది కొంచెం నాకు సిగ్గు ఇంకా పోవట్లేదు, బట్ అది తప్పట్లేదు. అది స్క్రీన్ మీద కనిపిస్తుంటే నాకు యాక్టింగ్ రాదనుకుంటున్నారు అది. సో ఐ విల్ టేక్ కేర్. నెక్స్ట్ సినిమా కొంచెం రొమాన్స్లో జాగ్రత్త పడుతుంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. దిస్ ఈస్ ప్రజావాణి. హాయ్ మ్యామ్. ఇప్పుడు ఒక బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన తర్వాత నెక్స్ట్ మూవీపై అంచనాలు బీభత్సంగా ఉంటాయి. మీరు ఆ అంచనాలు రీచ్ అవ్వగలరా ఈ మూవీతో? అంటే మ్యామ్ నేను అదే చెప్తున్నాను మ్యామ్. అంటే ఏ సినిమాకి ఆ సినిమా అన్నది నా ఉద్దేశం మ్యామ్. దిల్రుబా అనే సినిమా మీ అందరికీ తెలుసు. నేను ముందు కమిట్ అయ్యి చేసిన ఫిలిం ఇది దిల్రుబా, మీ అందరికీ తెలుసు అది. ఇది
అంటే ఇప్పుడు ఒక జోనర్ ఆఫ్ ద ఫిలిం, దిల్రుబా అన్నది ఒక జోనర్ ఆఫ్ ఫిలిం. ఈ ఆడియన్స్కి ఇది చాలా బాగా నచ్చుతుందని నేను కాన్ఫిడెంట్గా ఉన్నాను. అలాగే మీరు హీరోయిన్ పట్ల చాలా కేర్ తీసుకుంటున్నారు. థ్యాంక్ యూ మ్యామ్, మీరు అన్నారు ఆ మాట. థ్యాంక్ యూ. ఫస్ట్ హీరోయిన్ ఎలా బ్రేకప్ చెప్పింది సార్? ఫస్ట్ హీరోయినా ఈ సినిమాలోనా? యా. తిను చెప్పిందని. ఓ సారీ. ఓకే, అయ్యో మీరు నాతో కథ లీక్ చేసేసారు. సారీ ఐఎమ్ రియల్లీ సారీ. ఆల్రెడీ దిల్రుబా యూనిట్కి నా తరపున క్షమాపణ. ఆల్రెడీ దర్శకులు లీక్ చేసేసారు సార్. ఆయన లీక్ చేసి అయితే ఆయన లీక్ లీక్ చేసిన దాన్ని పట్టుకొని నేను అడుగుతున్నాను మిమ్మల్ని. తప్పు నాది కాదు, మీదే అయితే. నో ప్రాబ్లం, మీరు అడగండి మేము ఎప్పుడు కాన్ఫిడెంట్గా. అదే సార్, బాగా కేర్ తీసుకుంటున్నారు. కొంచెం దగ్గు వస్తేనే వెంటనే వాటర్ అడిగారు. ఫస్ట్ హీరోయిన్ ఎలా బ్రేకప్ చెప్పిందని అడుగుతుంది. అంటే అమ్మ దగ్గు ఎందుకు వాటర్ అడిగానంటే నేను చెప్పేది అది నిజం కాదు అన్నట్టు దగ్గుతుంది ఇక్కడ. నాకు అది కన్సర్న్ అయిపోయింది. ఏదో కొంచెం ఆనెస్ట్గా ఆన్సర్ ఇస్తుంటే దగ్గుతుంటే నేను ఏదో ఫేక్ చేస్తున్న ఫీలింగ్ వెళ్తుందేమో అని తిరిగి చూశాను. అది అంత. బట్ యా, నేను చాలా కన్సర్న్ ఈ సినిమాలో కొంచెం అంత. అంటే మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ మ్యామ్, నాలాంటి క్యారెక్టర్స్ బయట చాలామంది ఉంటారు. హానెస్ట్గా ఒక అమ్మాయిని లవ్ చేస్తారు, ఈ అమ్మాయితో చాలా మంచిగా ఉండాలి, నా క్యారెక్టర్ ఇది అని అంటారు. ముందు అదే నచ్చుతుంది, వెళ్ళే ప్రాసెస్లో వాళ్ళకి ఆ క్యారెక్టరే నచ్చదు, ఆ అమ్మాయి వదిలేసి వెళ్ళిపోద్ది. మళ్ళీ ఇంకో అమ్మాయి వస్తుంది, నీలో ఈ క్యారెక్టర్ నచ్చిందిరా అని చెప్పి, మళ్ళీ ఆ అమ్మాయి 6 నెలల తర్వాత నీలో ఈ క్యారెక్టర్ నచ్చలేదంటది. బట్ ఈడేంటి అంటే సిద్ధు అనేవాడు ఈడు క్యారెక్టర్ మార్చుకోరు. ఎంతమంది అమ్మాయిలు పోయినా ఈడు మార్చుకోడు. అది చాలామంది బయట చాలా హానెస్ట్గా వాళ్ళ క్యారెక్టర్కి స్టిక్ అనే ఉంటారు కదా, అలాంటి ఒక క్యారెక్టర్ ఇది. లవ్లో కంప్లీట్. అందుకే మీకు టీజర్లో చూస్తే మోర్ ఆఫ్ దీంట్లో రేర్గా నవ్వుతానేమో, సినిమాలో ఎక్కువ పెయిన్ ఎక్కువ ఉంటుంది, వెరీ ఇంటెన్స్ రోల్. ఇప్పుడు మీ పట్టి చూస్తే ఎక్కువ మంది అమ్మాయిలు బ్రేకప్ చెప్పేసి వెళ్ళిపోయారా? అంటే ఎక్కువ మంది ఈ సినిమాలో అయితే వెళ్ళిపోతున్నారు, మరి చూద్దాం. ఓకే సార్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మ్యామ్. కిరణ్ అన్న, అన్న. ఇది దిల్రూబా సినిమా అంటే కాకంటే ముందు కమిట్ అయిన సినిమా కదా, అంటే తర్వాత కార్ రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ అయింది. దీని మీద ఎటువంటి జాగ్రత్తలు, దీన్ని నెక్స్ట్ లెవెల్ ఎలా ప్రమోషన్ ప్లాన్ చేశారు? ఎందుకంటే మీరు సినిమా ఎంత కష్టపడతారో ప్రమోషన్ కూడా అంతే కష్టపడతారు. దీన్ని ఏ లెవెల్ తీసుకెళ్తున్నారు, ఏం చేయబోతున్నారు? అది చూస్తున్నాం. అంటే ఇప్పుడు సాంగ్స్ అయితే వీఆర్ వెరీ హ్యాపీ. దిల్రుబా టీజర్ రీచ్ అయిన విధానం కానీ, అగ్గిపుల్ల సాంగ్ కానీ, టీజర్ మ్యూజిక్ కానీ ఇప్పటికి ఇంకా ఇన్స్టాల్ ఏదో ట్రెండింగ్లో ఉన్నట్టుంది. చూసిన వాళ్ళకి అయితే చాలా బాగా నచ్చుతుందంతా. సో ఇప్పుడు ఇక్కడ నుంచి కంప్లీట్ యాక్టివ్గా ఉండి దిల్రుబాని గట్టిగా ప్రమోట్ చేద్దాం, తీసుకెళ్దాం జనాల్లోకి. దట్ హోలీ రోజున ప్రాపర్ ఫిలిం, ఆడియన్స్ అందరూ హోలీ రోజు థియేటర్కి వెళ్ళి చూడాల్సిన ఫిలిం అన్నది ప్రాపర్గా మేము పోర్ట్రే చేస్తాం. అండ్ నాకు ఒక కంప్లీట్ క్లారిటీ ఉందండి, నేను ఎంత తిరిగినా ఎన్ని ప్రమోషన్స్ చేసినా మీరు ట్రైలర్ చూసి కంటెంట్ చూసి బాగుందంటే టికెట్ కొంటారు, లేకపోతే కొనరు. నా ప్రయత్నం అంతా ఏంటంటే ఈ సినిమా ఉందని మీకు తెలియజేయడం మాత్రమే. అది ఆ ప్రయత్నంలో అయితే, ఆ ప్రయత్న లోపం అయితే ఎప్పుడు ఉండదు. దిల్రుబాకి మరింతగా ఇంకా కష్టపడతాం. విల్ డూ ప్రమోషన్స్ బికాజ్ సరిగమ అండ్ రవి అన్న దేర్ వెరీ సపోర్టివ్. సినిమాని జనాలకి బాగా తీసుకెళ్దామని ప్రమోషన్స్లో కానీ ఎక్కడ 1 స్టెప్ బ్యాక్ వేయట్లేదు, ఎంతైనా చేద్దామనే జోన్లో ఉన్నారు వాళ్ళు. ఐఎమ్ వెరీ హ్యాపీ. సో ఖచ్చితంగా గట్టిగా తీసుకెళ్తాం. రవణే ఒకసారి అన్న, సార్ ప్యాన్ ఇండియా సినిమానా ఇది కూడా? లేదు సార్, ఇది పాన్ ఇండియా కాదు సార్. మరి టైటిల్ ప్యాన్ ఇండియా పెట్టినావు ఎందుకు సార్ కొట్టినట్టు మాట్లాడతారు ప్రతి ఒక్కసారి మీరు? టైటిల్ పాన్ ఇండియా ఎక్కడుంది సార్? దిల్రూబా హిందీ వాడు కదా. దిల్రుబా హిందీ ఓడనా? అలా ఏలే సార్, దిల్రుబా కొంచెం అంటే ఇంగ్లీష్ టైటిల్స్ పెడితే అది ఇంగ్లీష్ సినిమా అయిపోదు కదా సార్. డైరెక్టర్ ఇంగ్లీష్ మీడియమా ఏంటని నేను అనేది కా సినిమా ప్యాన్ ఇండియా కాబట్టి ఆల్రెడీ మీ స్థాయి పెరిగింది. ఇప్పుడు ఇది కూడా ప్యాన్ ఇండియానా? అందుకే టైటిల్. అంటే ఈ కథకి, అంటే ఈ స్టోరీ మేము ముందు అనుకున్నది ఇక్కడే రీజనల్గా తీద్దామన్నదే సార్. ఈ కంటెంట్కి ఏమి అన్ని లాంగ్వేజెస్లో తీద్దామని ముందు డిసైడ్ అవ్వలేదు. ముందు అనుకున్నప్పుడు కంటెంట్ దానికే స్టిక్గానే ఉన్నాం సార్. ఏదో ముందు ఒక సినిమా బడి గట్టి హిట్ కొట్టేసింది, ఇది తీసుకెళ్ళిపోదాం అన్ని లాంగ్వేజ్లు అన్నట్టు కాకుండా కథను పట్టే డిసైడ్ అయ్యాం. ఐఎమ్ షూర్ ఈ సబ్జెక్ట్ ఇక్కడి వరకు వీఆర్ వెరీ కాన్ఫిడెంట్. ఒకవేళ అంతా వర్కౌట్ అయితే చూద్దాం సార్. రవి గారు. థ్యాంక్ యూ సార్. రవి గారు, సార్ ఇది చాలామంది ప్రొడ్యూసర్స్ ఉండగా సరిగమ మీతోనే ఎందుకు టైప్ అయింది? అది కిరణ్ గారి వలన, మీ వలన? రిలీజ్ ప్లాన్లు ఏంటి? చాలామంది ప్రొడ్యూసర్స్ ఉన్నారు కానీ డిస్ట్రిబ్యూటర్ కమ్ ప్రొడ్యూసర్ చాలా తక్కువ మంది కదా. మేము డిస్ట్రిబ్యూటర్ కమ్ ప్రొడ్యూసర్స్ కాబట్టి 2 విధాలుగా వాళ్ళకి కలిసి వస్తుంది. మాకు వాళ్ళకి ఒక విధమైన బిజినెస్ మోడల్లో బాగుంటుందని చెప్పి, ఇందాక ఆయన అడిగినట్టు పాన్ ఇండియా మూవీ కాకపోయినా పాన్ ఇండియా కంపెనీతో ఎస్టాబ్లిష్ చేయాలనే ఉద్దేశంతో స్టెప్ బై స్టెప్ వెళ్దాం అని చెప్పి వాళ్ళు మాతో టై అయిపోయి. సార్ సరిగమ అంటేనే ఒక నోన్ ఆడియో కంపెనీ ప్లస్ చాలా కార్పొరేట్ లెవెల్లో ఉంటుంది. ఇక్కడంటే మనది మొత్తం మాస్. అవును. డబ్బులు పే చేయాలన్నా వెంటనే పే చేయొచ్చు సింగిల్గా. సరిగమ వాళ్ళతో ఎలా అసోసియేట్, వాళ్ళతో ఎలా ట్రావెల్ అయ్యారు? బాగుందండి, చాలా హ్యాపీ, చాలా 100% హ్యాపీ. ప్లస్ అంటే అందరికీ
ఒక విధంగా ఎవరైనా సరే మార్నింగ్ లెగ్గానే ఏదో కార్పొరేట్లో చేస్తూనే ఉండాలి. కార్పొరేట్ అన్నది మనకు తెలియకుండానే మన డే వైజ్ రొటీన్ లైఫ్లో ఒక ఇంగ్రీడియంట్ లాగా ఉంటుంది. అప్కమింగ్ ప్రొడ్యూసర్స్కి మీరు చెప్తున్నారా, అంటే కార్పొరేట్ ఒకటి పెట్టుకోండి ఏదో ఒక కంపెనీతో టైప్ అని? లేదంటే ప్రొడ్యూసర్స్ తగ్గిపోతూ వెళ్ళిపోవాల్సిందే. ఏదైనా ఫ్యూచర్ అంతా కార్పొరేటే. డైరెక్టర్ గారు మీరు ఏమైనా ఇంగ్లీష్ మీడియం అండి? ఏ జింగిలి అని ప్లస్ దిల్ రూబా ఇవన్నీ టైటిల్స్ అన్ని ఇంగ్లీష్లో పెట్టుకుంటున్నారు. అలా ఏం లేదండి, అది సెట్ అయింది అంతే. అంటే ప్లాన్ చేసింది ఏం కాదు. దిల్రుబా అనేది ఫస్ట్ కథ రాసుకునేటప్పటి నుంచి అనుకున్నది. సో అది అందరికీ నచ్చింది, మా అందరికీ బాగా నచ్చింది. సో దాంతోనే వెళ్దామని ఫిక్స్ అయ్యాం. ఇందాక చెప్పినట్టు హేజింగిలి అనేది ద వర్డ్ గివెన్ బై ద శామ్సియస్. మాకు ఆ సౌండింగ్లో ఒక బ్యూటీ కనిపించింది ఒక అమ్మాయిని హేజింగిలి అని పిలిచినప్పుడు. సో దాంతోనే వెళ్దామని ఇంకా కిరణ్ గారితో ఎలా ఉంది సార్? చాలా ప్రెషర్ పెడుతుంటాడు కదా, అన్న క్రియేటివిటీ అని చెప్పేసి. నాకు చెప్పలేదు ఎవరు, మీకు ఎవరు చెప్పారండి? ఏమన్నా చెప్పాడా అని చెప్పేసి? అస్సలు లేదు. అంటే తన వర్క్ రాబట్టుకుంటాడని చెప్పేసి చాలా మంది అంటారు. డిస్కషన్స్ ఈజ్ వెరీ కామన్ ఎవ్రీడే. అంటే మేము ఇద్దరం కూర్చున్నప్పుడు కానీ అది వాట్ ఎవర్ మేము ఏం చేస్తున్నాం అనేది మాకు క్లారిటీ కావాలి కంపల్సరీగా. సో అండ్ వాట్ ఎవర్ ద టైం, అంటే ఎప్పుడో 2021లోనో 2020లోనో ఖర్చు చెప్పాను. సో టైం మారుతుంది. టైం మారుతున్న ప్రతిసారి ఆడియన్స్ మారుతూ ఉంటాడు, అంటే కంటెంట్ ఫ్రెష్గా కోరుకుంటాడు. వాటి మీద వీ విల్ డిస్కస్, ప్రొడ్యూసర్ కావచ్చు, మేము కావచ్చు, సరిగమ కావచ్చు, వీ ఆల్ డిస్కస్ టుగెదర్ అండ్ వీ గో త్రూ ఇట్. ఎక్కువగా నమ్మింది మిమ్మల్నేనా ఈ కథ బట్టి కిరణ్ గారు? మీరు చెప్పేది ఏం లేదు సార్, అంటే ఇన్వాల్వ్మెంట్ అది ఏంటి ఏం లేదు సార్. ఇప్పుడు ముందు ఎప్పుడో అప్పుడు అనుకున్నప్పుడు ఇంట్రడక్షన్ ఇలా కాలు పెడితే దుమ్ములు వేస్తుంది అనుకోండి సార్. ఇప్పుడు ఆ దుమ్ము వద్దు అనుకుంటున్నాం. చాలా నార్మల్గా కాలు పెడదాం, దుమ్మెందుకు ఇప్పుడు, చాలా నార్మల్గా తీద్దాం. అంటే టైం మారుతుంది, ఆడియన్స్ మారుతున్నారు, మనం ఇంకా అలాగే తీస్తే కొడతారు నిజంగానే. ఏమీ వద్దని చిన్న చిన్న జాగ్రత్తలు ఇద్దరం కూర్చొని డిస్కస్ చేసుకుంటూ ఇప్పుడున్న టైం లైన్కి ఏమి ఇద్దాము అనే ఒక డిస్కషన్ తప్ప అది ఏముండదు సార్. థ్యాంక్ యూ సార్. Ruk sir, mic here. So hi, myself Hema Malini here. So actually, you can understand Telugu, right? Okay. So first time చాలా మంది అడిగారు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు హీరోయిన్స్ ఎందుకు రాలేదని. దట్ బ్లేమ్ ఈస్ గోయింగ్ ఈజీలీ ఆన్ కిరణ్ అబ్బవరం గారి మీదకి వెళ్ళిపోతుంది. సో వీ డోంట్ నో వాట్ ఈస్ ద రీజన్, బట్ ఈ రోజు మిమ్మల్ని చూసాం, వీఆర్ వెరీ హ్యాపీ. అండ్ టెల్ us how excited you are about your character in Dilruba, and tell us about this Jingli song చేసినప్పుడు what is the special moment for you? హే జంగిలీ సాంగ్ యాక్చువల్లీ టైటిల్ నాకు చాలా ఇష్టం. ఐ థింక్ ఇట్ హ్యాస్ అ వెరీ నైస్ రింగ్ టు ఇట్. అండ్ చాలా ఫ్రెష్ మ్యూజిక్ ఉంది. లిరిక్స్ ఆల్సో ఆర్ సో అమేజింగ్. ఐ థింక్ యంగ్ ఆడియన్స్కి చాలా కనెక్ట్ అవుతుంది. అండ్ అబౌట్ మై క్యారెక్టర్ అంజలి, సో ఫార్ మీ కెరియర్కి ఐ థింక్ ఇది నా పర్సనల్ ఫేవరెట్ క్యారెక్టర్. ఐ థింక్ థ్యాంక్స్ టు కరుణ్ సార్, ఐ హ్యావ్ got such a good screen presence. I think films ki ammai ki the screen presence, dialogue presence is very important. And I think more than that, character I think is chala connect అవుతుంది. I think girls ki especially emotions ఏముంది in a relationship, different phases ఉంది. So I think that different phases chala beautifully ka express చేశారు in the scenes, in the dialogues. I think Kiran and my also chemistry is looking, everyone's really liking it. And in the film the scenes are going to be really amazing. Chala emotions undi. And yeah, I'm just very happy. Actually, I'm very excited just for 14 March. I'm waiting for the film to release. Super, all the best. And Kiran garu, thank you. So after marriage and right now you are entered into parenting hood lo kuda enter ayyaru. Congratulations for that. And song చాలా బాగుంది. అండ్ అందరూ అడిగారు చాలా ఎక్సైటెడ్ ఉన్నారు దిల్రుబా గురించి అండ్ చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారని. ఈసారి ఏ టైప్ ఆఫ్ ప్రమోషన్స్తో వద్దాం అనుకున్నారు? ఏమన్నా ప్లానింగ్ చేసుకుని ఉన్నారా, లేదంటే ఇంకా టైం ఉందని చెప్పి? అంటే ఇంకా స్టార్ట్ చేస్తున్నామండి. ఒకసారి టీం అందరం కూర్చొని, మార్కెటింగ్ టీం అందరితో కూర్చొని ఎలా వెళ్దాము అన్నది. బట్ ఏదో కొత్తగా ప్రయత్నిద్దామని ఒక జోన్లో ఉన్నాం. అది ఎలా వెళ్తుంది అన్నది చూడాలండి. కిరణ్ గారు, మీకు ఏమన్నా ఇన్పుట్స్ ఉంటే దయచేసి ఐ రిక్వెస్ట్ ఎంటైర్ మీడియా పీపుల్, బికాజ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మేము ఒక సైడ్ నుంచే చూస్తాం. ఎప్పుడన్నా సినిమా నాకున్న కొంతమంది క్లోజ్ అసోసియేట్స్ ఉంటారు కదా మీడియా వాళ్ళు, నేను అడుగుతూ ఉంటాను ఎప్పుడు, అన్న చెప్పండి అన్న, ఎలా వెళ్తే ఈ సినిమా రీచ్ వెళ్తుంది. ఎందుకు అంటే మాకన్నా మీరు ఎప్పుడు డే మొత్తం అన్ని సినిమాల గురించి మీరు ఆలోచిస్తూ ఉంటారు, ఎలాంటి మార్కెటింగ్ చేస్తే జనాల్లోకి వెళ్తుందని. సో అందరి ఇన్పుట్స్ అన్నీ తీసుకొని కొంచెం కొత్త మార్కెటింగ్ వెళ్దానికి ప్రయత్నిస్తున్నాం. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే చూడాలి ఎలా వర్కౌట్ అవుతుంది. కిరణ్ గారు, ఇక్కడ సార్ కా సినిమా అప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్కి నాగ చైతన్య గారు రావడం జరిగింది సార్. ఆయన నిజంగా మీకు లక్కీ హ్యాండ్ అనుకోవచ్చు. ఈసారి ఎవరిని పిలవబోతున్నారు ఏంటి? సార్ నో ఐడియా సార్.
అదేంటో మొన్నగడ ఎవరో ట్వీట్ వేశారు చూశాను. వినరో భాగ్యం విష్ణు కదా నాకు అఖిలన్న వచ్చాడు హిట్ అయింది, కాకి నాగ చైతన్య వచ్చాడు హిట్ అయింది, నాగార్జున గారిని పిలవచ్చు కదా అని చెప్పి. అది చూడాలి సార్. అంటే నిజంగా నో ఐడియా అప్పటిదాకా అంతవరకు ఏమీ లేదు. యా చూద్దాం సార్ అది వీటి కోసం. అంటే పర్టికులర్గా ఇంతవరకు ఏమనుకోలేదు. రుక్సార్ గారు, అశోకవనంలో అర్జున కళ్యాణం, అందులో హీరోని చీట్ చేశారు, ఇందులో కూడా హీరోని చీట్ చేస్తున్నట్టుగా ఉంది. ఏంటి చీటింగ్ అయినా మీ క్యారెక్టర్స్ దీంట్లో ఇలాంటి క్యారెక్టర్స్ వస్తున్నాయా? రియల్ లైఫ్ క్యారెక్టర్ లేదు. క్యారెక్టర్స్ 14 March విల్ గెట్ టు నో. ఇప్పుడు చీటింగ్ ఇస్ దే, చీటింగ్ ఇస్ నాట్ దే, ఏం యాక్చువల్లీ స్టోరీ ఉంది. ట్రైలర్కి యాక్చువల్లీ మీ కొంచెం లిటిల్ బిట్ ఇన్పుట్ వస్తుంది, బట్ యాక్చువల్లీ ఫైనలీ క్లైమాక్స్తో వాట్ విల్ హ్యాపెన్ ఐ థింక్ 14 March విల్ గెట్ టు నో. రుక్ సార్, మీరు ఆల్రెడీ డబుల్ డిజిట్ మూవీస్ చేశారు, అనుకున్నంత గుర్తింపు రాలేదనుకుంటున్నారా? అంటే 10 to 15 మూవీస్. ఓకే, డబుల్ డిజిట్. ఓకే. అంటే మీరు అనుకున్నంత గుర్తింపు ఈ సినిమాతో వస్తుందంటున్నారు, తెలుగు ప్రజలకి దీనితో దగ్గర అవుదాం అనుకుంటున్నారు. సారీ, ఐ డోంట్ అండర్స్టాండ్. కెన్ సమ్వన్ హెల్ప్ మీ ట్రాన్స్లేట్? అంటే ఈ సినిమాతో మీరు తెలుగు వాళ్ళకి దగ్గర అవుదాం అనుకుంటున్నారా? మీరు గతంలో చేసిన సినిమాలకు చాలా గుర్తింపు రాలేదు, కొంచెం తక్కువ గుర్తింపు వచ్చింది, రికగ్నైజేషన్. Of course, I think for an actor, every film chala effort undi, and next step, to go forward, idi na, hope undi. Film destiny em undi, film aim, janaki respond, will come. Idi na control, it's not in our control. But na to I think na honest ka, effort ka, nenu na characters chestuna, and I think ee film ki నాకు చాలా హోప్ ఉంది కి నా టాలెంట్, నా స్క్రీన్ ప్రెజెన్స్ చాలా రికగ్నైజ్ అవుతుంది. అండ్ ఐఎమ్ జస్ట్ హోపింగ్ ఫర్ ద బెస్ట్ ఫర్ మీ అండ్ ఫర్ ద ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ. డైరెక్టర్ గారు సార్, కిరణ్ ఇప్పుడు వరకు కంటెంట్ బేస్డ్ సినిమాలు చేసుకుంటూ వచ్చారు. మధ్య మధ్యలో లవ్ స్టోరీ ఉంటుంది. పూర్తి లవ్ స్టోరీ నాకు తెలిసి ఇదే అనుకుంటా. ఆయనలో లవర్ పైన ఎట్లా చూడగలిగారు సార్ మీరు? అదే లాస్ట్ టైం చెప్పాను నేను, ఎస్ఆర్ కళ్యాణ మండపంలో టీజర్ అప్పుడు ఒక డైలాగ్ చూసి వెళ్ళి కథ చెప్పేసానని చెప్పానండి. యాక్చువల్లీ అరా మీకు గర్ల్ ఫ్రెండ్స్ లేరా, మీకు గర్ల్ ఫ్రెండ్స్ నడుములు లేవా అనే డైలాగ్ ఉంటుంది. సో ఆ చెప్పిన మోడ్యులేషన్ నాకు బాగా నచ్చింది. కాకపోతే ఏంటంటే అది అందుకనే నాకు చాలా ఎగ్జైటింగ్ అనిపించింది. ఇప్పుడు రవితేజ గారు నాకు చాలా ఇష్టమైన హీరో రవితేజ గారు అండి. సో వన్ ఆఫ్ ద హీరో. సో ఆ ఫీల్ కనిపించి వెళ్ళి చెప్పేసాను అంతేనండి, అందం మించి లేదు. సూపర్ సార్. కిరణ్ గారు సార్, ఈ సినిమాలో మీ లుక్ చాలా డిఫరెంట్గా ఉంది, థ్యాంక్ యూ సార్. చాలా మేకవర్ అయ్యారు, కనిపిస్తుందంటే చాలా స్టైలిష్గా ఉన్నారు. దానికోసం ఎలా కష్టపడ్డారు? అంటే అప్పుడు బ్రేక్ తీసుకున్నాను సార్. అది అప్పుడు కంటిన్యూస్ ఫిలిమ్స్ చేశాను కదా, కొంచెం ఒక 2 years. ఆ తర్వాత ఒక 6 months బ్రేక్ తీసుకొని ఈ సినిమాకి ఫస్ట్ లుక్ చేంజ్ చేద్దామని కేర్ తీసుకొని చేశాను సార్. కొంచెం అందరికి మీకు నచ్చుతుంది, ఐఎమ్ సో హ్యాపీ. సార్, ఎస్ఆర్ కళ్యాణ మండపం కథ రాసుకున్నారు, అన్నీ చేశారు, పేరు పడని డైరెక్టర్ మీరు. సార్, నెక్స్ట్ మీ దగ్గర నుంచి డైరెక్షన్ ఎప్పుడు ఆశించవచ్చు? చూద్దాం సార్, ఒక కథ అయితే రాసుకున్నాను సార్, త్వరలో అది తీద్దాం అనుకుంటున్నాను. చూద్దాం సార్, ఇట్స్ వెరీ సూన్. నేను ఏదన్నా అంటే ప్రాపర్గా అనౌన్స్ చేస్తాను సార్, బట్ ఖచ్చితంగా తీస్తాను సార్. ఆల్ ది బెస్ట్ సార్. కిరణ్ గారు, థ్యాంక్ యూ సార్. హాయ్ అండి. హాయ్ అండి, ఐఎమ్ అంజలి. సో ఫస్ట్ థింగ్ అయితే సాంగ్ చాలా బాగుంది. సో ఇందాక మీరు మాట్లాడుతున్నప్పుడు ట్రైలర్లో ఆ పాయింట్ ఏది అని చెప్తాము అని అన్నారు. సో ఈ ట్రైలర్లోనే ఆ పాయింట్ చెప్పేస్తే ఇంక సినిమాకి రావాల్సిన ఇంట్రెస్ట్ చాలామందికి తగ్గిపోతుంది. సో చాలా వరకు సినిమాలో మెయిన్ పాయింట్ని దాచుతూ ఉంటారు. లైక్ మీ కాలో కూడా ఒక మెయిన్ పాయింట్ని దాచారు. సో ఎంతవరకు అంటే లైక్ వీ కెన్ సే ఎలాంటి దీంతో మీరు చెప్పారు లైక్ ట్రైలర్లో మెయిన్ పాయింట్ మేము చెప్తాము అని? అంటే ట్రైలర్లో ఏం చెప్తామంటే ఈ సినిమా పర్పస్ ఏంటని చెప్తామండి. అంటే క్వశ్చన్లా దానికి ఆన్సర్ థియేటర్లో దొరుకుతుంది. దట్స్ ఇట్. అంటే మనకు ట్రైలర్లో రివీల్ చేసేది ఓకే, హీరో ఏంటి, క్యారెక్టరేషన్ ఏంటి, వాడిలో ఉన్న ప్రాబ్లమ్ ఆర్ వాట్ ఎవర్, వాడు స్టిక్ అని దేనికి, ఎందుకు స్టిక్ అని అన్నాడు అన్నది మీరు చూడాలంటే థియేటర్కి వెళ్ళాలి. సో మీకు సొల్యూషన్ అన్నది థియేటర్లో దొరుకుతుంది. ఓకే, డైరెక్టర్ గారు హాయ్. సో మీరు అంటే లైక్ కంపేరింగ్ టు కిరణ్ అబ్బవరం గారు మూవీలో లుక్ చూసుకుంటే, మీ మూవీలో లుక్ ఆయనది ఎలా ఉందో మీరు బయట అంత ఫంకీగా ఉన్నారు. సో మీ అవుట్ఫిట్స్ కానీ మీ లుక్స్ ఏమైనా ఆయనకి సజెస్ట్ చేయడం లాంటిది ఏమైనా జరిగిందా? లేదండి, నేను మామూలుగా అయితే బయట షార్ట్ టీ షర్ట్ తప్పించి వేసుకోను. ఈవెంట్లో ఉన్నాయి కాబట్టి ప్యాంటు షర్ట్ వేసుకుంటాను అంతే. అంటే నాకు తెలిసి ఈవెంట్ కాబట్టి మీరు కూడా ఫంకీగా మారినట్టు ఉన్నారు. అంతే అంతే. ఓకే. సో ఆయనకి డిజైనింగ్ కానీ ఏదైనా మేము అగైన్ దట్ సేమ్ పాయింట్ అండి. ఐ వాంట్ షో హిమ్ ద వెరీ ఫ్రెష్. ఈ సినిమాలో ఒక కొత్త అర్బన్ కైండ్ ఆఫ్ లుక్లో చూపించాలి అని ఫీల్ అయినప్పుడు ఐ డిస్కస్ విత్ హిమ్. వి బోత్ గాట్ ఇట్ ద వన్ ట్రాక్ అండ్ వి డిస్కస్ విత్
హెయిర్ స్టైలిస్ట్, వాట్ ఎవర్ ద కాస్ట్యూమ్ డిజైనర్, ఇలా అందరితో డిస్కస్ చేసి ఒకటి డిజైన్ రెడీ చేసుకుని నెంబర్ ఆఫ్ లుక్స్ ట్రై చేసి బయటకు వచ్చిన అవుట్పుట్ ఇది అంతేనండి. ఓకే. సో బేసికల్గా ఒక హీరోయిన్ పేరు గురించి అడుగుతాను, అంజలి. సో బాలీవుడ్లో షారూఖ్ ఖాన్ గారి సినిమాలో ఆల్మోస్ట్ హీరోయిన్ క్యారెక్టర్ నేమ్స్ ఎక్కువగా అంజలి అని ఉంటుంది. సో చాలా వరకు అంజలి అన్న పేరున్న వాళ్ళు మూవీలో పర్టికులర్గా సో బ్రేకప్ చెప్పేస్తూ ఉంటారు. సో మీది కూడా అదే స్టోరీ కదా, బ్రేకప్ స్టోరీతోనే స్టార్ట్ అవుతుంది. సో పర్టికులర్ ఆ పేరు తీసుకోవడం గల రీజన్ ఏమైనా ఉందా? మీ లైఫ్లో ఏమైనా అంజలి ఎవరైనా ఉన్నారా? అంటే నాకు అలా ఏం లేదు. అంజలి అంటే ఐ ఫీల్ దట్ ఇట్స్ ఎన్ ఏంజల్. అంటే ఒక క్యారెక్టరైజేషన్లో, అంటే తన క్యారెక్టరైజేషన్లో ఇప్పుడు మీరున్న హే జింగిలి సాంగ్లో ఒక 3 లైన్స్ ఉంటాయి. అదే ఒక క్యారెక్టరైజేషన్. ఒకసారి పాట ఏంటంటే తర్వాత ఆ క్యారెక్టరైజేషన్ అనేది అర్థం అవుతుంది యాక్చువల్లీ. అమ్మాయి పేరు కూడా అంజలి అండి. కిరణ్ గారు ఓకేనండి. అన్న కిరణ్ గారు, సో లాస్ట్ టైం మంచి మాస్ సక్సెస్ వచ్చింది, అండ్ ఇప్పుడు అంత తర్వాత దిల్రుబా అని ఒక చేంజ్ ఓవర్, ఒక మంచి క్యూట్ లవ్ స్టోరీ తర వద్దామని ఈ ఆడియన్స్కి ఎక్కడ డిస్కనెక్ట్ అవుతారని ఏమైనా అనిపిస్తూ ఉందా? ఎందుకంటే ఆ మాస్ని బాగా అట్రాక్ట్ చేశారు. ఇప్పుడు మళ్ళీ సడన్గా యూత్ లవ్ స్టోరీ అనగానే, ఎందుకంటే మన లవ్ స్టోరీలు పెద్ద సమ్మతమే కానీ ఇలాంటివి కొంచెం ఎక్కువ ఇది జరగలేదు కాబట్టి. సో లేదంటే దీంట్లో మాస్ ఉంటుంది కంప్లీట్లీ. ఓకే, కంప్లీట్లీ యాక్షన్ ప్యాక్డ్ ఉంటుంది. బట్ ఇట్స్ ఎ లవ్ స్టోరీ, ఇట్స్ ఎ ఇంటెన్స్ లవ్ స్టోరీ. అదే ఈ లవ్ స్టోరీని సెలెక్ట్ చేసుకోవడానికి అంటే అంత మాస్ సక్సెస్ వచ్చిన తర్వాత అది ఇంతకుముందు మీకు చెప్పింది, ఇది ముందు అనుకున్న కథ అండ్ వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ దట్ ఇది వెరీ ఇంటెన్స్ లవ్ స్టోరీ. సో అన్నీ అలాంటివే చేయలేను కదన్నా, అన్ని కాలాంటి సబ్జెక్ట్లే చేయలేను కదా, హ్యావ్ టు ట్రై ఎవ్రీథింగ్ న్యూ. సో లాస్ట్ టైం సినిమా ప్రమోషన్ టైంలో చెక్ పోస్ట్ బ్యాచ్ అని చెప్పి ఒక మంచి ఇది పెట్టారు. కిరణ్ గారు సార్ దిల్రుబా ఇది సాంగ్ జింగిలి చాలా క్యాచీగా ఉందండి. శాంసింగ్ గారు ఆల్రెడీ మీతో కవర్ చేశారు కాతో. సో అట్లాగే ఆయన విక్రమ్ వేద కానీ అట్లాగే స్ట్రాంగ్ ఎలిమెంట్స్ మూవ్ చేశారు. సో ఆయన కూడా ఒకసారి ఇంటర్వ్యూలో చెప్పారు, ఎప్పుడు నాకు అందరూ స్ట్రాంగ్ ఫిల్మ్స్ ఇస్తున్నారు తప్ప లవ్ స్టోరీస్ ఎవరు ఇవ్వలేదని. సో ఆయన అప్రోచ్ అవ్వడానికి రీజన్ ఏంటి? మీరు అప్రోచ్ అయ్యారా, డైరెక్టర్ గారు అప్రోచ్ అయ్యారు? లేదు, అందరము అనుకున్నదే అండి కొలాబరేట్గా. ఒకసారి లవ్ మూవీ ఎవరైతే బాగుంటారని డిస్కస్ చేసినప్పుడు అప్పుడు శామ్సియస్ గారి డిస్కషన్ వచ్చింది. ఎందుకంటే ఈ సినిమాలో పాటలు ఎంత ఇంపార్టెంటో బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంతే ఇంపార్టెంట్ ఉంటుంది. అందుకని తీసుకున్నాం అండ్ వీఆర్ వెరీ హ్యాపీ. మీకు చాలా బాగా అనిపిస్తుంది మొత్తం. థ్యాంక్ యూ సార్, అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ ఇప్పుడు అంటే వేరే ఈవెంట్కి వెళ్ళిపోతే మళ్ళీ రావడానికి రీజన్ ఏంటంటే పాటతో స్టార్ట్ చేసాం కదా, సో స్టెప్తో ఎండ్ చేద్దాం ఈవెంట్ని అని ఫిక్స్ అయ్యాం అనమాట మేము. సో ఈశ్వర్ మాస్టర్ ఒకసారి మీరు కొరియోగ్రాఫర్ స్టేజ్ మీదకి వస్తే బాగుంటుంది అనుకుంటున్నాం. పాట రెడీ కదా కిరణ్? ఆల్ సెట్, మేము సెట్ చేసాం మేము అలా మొత్తం అంతా పర్ఫెక్ట్గా రెడీ. సో పాటతో మొదలైన ఈవెంట్ పాట మీద స్టెప్పుతో అలా బాయ్ చెప్దాం మనం ఇవాళకి. రుక్ సార్, అదేంటి డైరెక్టర్ విశ్వకరణ్ గారు నో డాన్స్? మీరు ఒక స్టెప్ వేస్తే బాగుంటుందేమో. ఏ పాట పెట్టారు? ఇప్పుడు లాంచ్ అయిన పాటే పెట్టండి. పాటని కొంచెం చివరి వరకు తీసుకెళ్ళి ఆపండి. తీసుకెళ్ళండి పాట, అది ఫార్వర్డ్ చేయండి. ఏదో జరుగుతుంది ఇక్కడ. లేదు చాలా, మేము వెయిట్ చేస్తాం ఓ 2 నిమిషాలు, పర్లేదు. మీరు ఫార్వర్డ్ చేయండి. నో ఐఎమ్ గోయింగ్ యాక్చువల్లీ వేరే ఈవెంట్కి చీర కట్టుకొని ఈ ఈవెంట్లో ఆ సగం. ఓకే రెడీ. నాది
నువ్వు ఎంచుకున్న స్టెప్ ఏంటి, నువ్వు వేస్తున్న స్టెప్ ఏంటి అని వస్తుంది అప్పుడు. ఓకే కిరణ్. ఓకే ఫోన్లోంచి వస్తుంది ఇప్పుడు కరెక్ట్గా. ప్రాబ్లం ఏంటంటే డాన్స్ మాస్టర్ వల్లనే. ఇప్పుడు చేయండి, ఇప్పుడు ఏదైనా చేయండి. బట్ దట్స్ నైస్, సో స్వీట్ ఆఫ్ యూ. అండ్ కలుద్దాం నెక్స్ట్ ఈవెంట్లో, మళ్ళీ దిల్రుబాని సెలబ్రేట్ చేసుకుందాం. సేవ్ ద డేట్, March 14th, దిల్రుబా గోయింగ్ టు హిట్ ద థియేటర్స్. థ్యాంక్ యూ మీడియా ఫర్ యువర్ క్వశ్చన్స్. దిస్ ఈస్ గీతా భగత్, టుడేస్ ఈవెంట్ బై యూవీ మీడియా. థ్యాంక్ యూ.